కడప జిల్లాలో గురు పౌర్ణమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఆషాఢ శుద్ధ పౌర్ణమి సందర్భంగా సాయిబాబా ఆలయాలు మొత్తం భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి. వేకువజాము నుంచే భక్తులు సాయిబాబా దర్శనం కోసం వచ్చే భక్తులకు ఆలయ నిర్వాహకులు తీర్థ ప్రసాదాలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇంకా ఈ గురు పౌర్ణమి వేడుకల గురించి మరింత సమాచారాన్ని మా కడప జిల్లా ప్రతినిధి షబ్బీర్ అందిస్తారు. కడప జిల్లా వ్యాప్తంగా గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. కడప నగరంలోని కోఆపరేటివ్ కాలనీలో షిరిడి సాయిబాబా ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున చేరుకుని షిరిడి సాయిబాబా నామస్వరంతో మారముగిస్తున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి ఆ సాయిబాబాకు ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ గురు పౌర్ణమి వేడుకల గురించి మనతో మాట్లాడడానికి ఆలయ అర్చకులు ఉంటారు. వాళ్ళని పెద్ద స్వామి చెప్పండి, ఇవాళ గురు పౌర్ణమి కదా, ఈ షిరిడి సాయిబాబా ఆలయంలో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు? మన గుడి చాలా ప్రాచీనమైనది. రాయలసీమలోనే రెండో సాయిబాబా ఆలయం అని ప్రతీతి. మొదటిది కర్నూలులో ఉండే స్టార్ ఆకారంలో ఉంటుంది గుడి. ఆ గుడి మొదటిది. రాయలసీమలో రెండో గుడిగా దీన్ని పరిగణిస్తారు. చాలా ప్రాచీనమైన గుడి, ఎంతో విశేష చరిత్ర ఉంది. ఈ గురు పౌర్ణమి విశేషించి మన గురు పౌర్ణమికి బాబాకు సంబంధం ఏమంటే, మా గుడిలో దత్తాత్రేయ స్వామి కూడా ఉన్నాడు. సాక్షాత్తు జగద్గురు ఆ దత్తాత్రేయ స్వామి. ఆయన అవతార పరంపరంగా మనము సాయిబాబాను కీర్తిస్తాము. కాబట్టి విశేషించి వ్యాస పూర్ణిమను గురు పౌర్ణమిగా భావిస్తారు. సంకలనం అన్నిటినీ, వేదాలన్నింటినీ ఒకటిగా చేర్చి అందరికీ సులభమైన మార్గంలో దాన్ని రచించిన వాడు వేదవ్యాసుడు. కాబట్టి ఆయన యొక్క జన్మదినాన్ని వ్యాస పూర్ణిమ అని, ఆ వ్యాస పూర్ణిమ గురు పౌర్ణమిగా భావిస్తారు. కాబట్టి మన కడప పట్టణంలో చాలా విశేషంగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అన్నదాన కార్యక్రమం మొదటి నుంచి ఉదయం 5 గంటలకు దత్తాత్రేయ స్వామికి అభిషేకము, 6 గంటలకు శ్రీ షిరిడి సాయిబాబా వారికి పంచామృత అభిషేకము, 9 గంటలకు సాయి వ్రతం జరిగింది. సాయంత్రం పూట భజన కార్యక్రమాలు, హారతి కార్యక్రమాలు జరుగుతాయి. భక్తులు విశేషంగా పాల్గొన్నారు. సర్వేనా శుభ్రం దత్తకి గురు పరంపర యొక్క శ్రీ దత్తాత్రేయ స్వామి యొక్క షిరిడి సాయి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలగాలని సంపూర్ణంగా కోరుతున్నాం. సర్వేజన సుఖిన సర్వస్య పరమేశ్వరార్పణమస్తు. శుభం భూయాత్. ప్రధానంగా ఇవాళ గురు పౌర్ణమి కదా, ఆ సాయిబాబాను స్మరిస్తే, ప్రత్యేక పూజలు నిర్వహిస్తే ఎలాంటి పుణ్యఫలాలు దొరుకుతాయి భక్తులకు? మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవ భవంతుడు. ఫస్ట్ అమ్మ తర్వాత తండ్రి తర్వాత గురువును పూజించారు, తర్వాత భగవంతుడు. ఆ గురువును పూజిస్తే ఆ గురువు యొక్క బోధన ఏమిటంటే, మనం ఎలా జీవించాలి, ఎలా నడుచుకోవాలి, మన జీవితంలో ఉన్నతిగా ఎలా పొందాలి అనే దానికి ఆ గురువు మార్గదర్శకంగా ఉంటాడు. కాబట్టి అమ్మ అన్న తర్వాత గురువుగా భావిస్తారు. ఆ గురువు పరంపర యొక్క గురువును పూజించడం వల్ల జీవితంలో మనము ఉన్నత స్థానం చేరుకోగలుగుతాం. ప్రధానంగా గురు పౌర్ణమి సందర్భంగా భక్తులు కూడా పెద్ద సంఖ్యలో తరలిస్తున్నారు. వారి కోసం ఎలాంటి ఏర్పాట్లు చేశారు? మా ఉదయం నుంచి మేము ముందు నుంచి గుడిలో విశేషమైన అలంకారంలో పెట్టినాము. భక్తులకు అందరికీ పోలీసులు ఏర్పాటు చేసినాము. అంత పోలీసులు వాళ్ళని పిలుచుకొచ్చేంత క్రౌడ్ ఉంటుంది ఇక్కడ మనకు. ఉదయం నుంచి 6 గంటల నుంచి మేము స్వామికి అభిషేకం చేసినాము. భక్తులు తెలుసుకోకుండా వాళ్ళకి సగం ఉదయం ప్రసాదము, మధ్యాహ్నము అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాము. సాయంత్రం భక్తులకు అందరికీ ప్రసాదం పంపించడం జరుగుతుంది. కడప నగరంలోని కోఆపరేటివ్ కాలనీలో షిరిడి సాయిబాబా ఆలయంలో తెల్లారుజాము నుంచే పెద్ద ఎత్తున భక్తులు కూడా తరలి వస్తున్నారని చెప్పి, భక్తులకు ఇబ్బందులు లేకుండా స్వామివారిని దర్శించుకునే విధంగా సర్వసుందరంగా తీర్చిదిద్ది భక్తులకు దర్శన భాగ్యం కూడా కల్పిస్తున్నామని చెప్పి, ఇవాళ సాయిబాబా గురు పౌర్ణమి సందర్భంగా సాయిబాబాను దర్శించుకుంటే అనుకున్న కోరికలు నెరవేరుతాయని చెప్పి ఆలయ అర్చకులు తెలుపుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ హైదర్తో షబ్బీర్, మెట్రో టీవీ, సుమన్, కడప జిల్లా.